షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయ నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ఒక చక్కని మాటను మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఇది ఎవరితో చెప్పారో కొంచెం పైకి వెళ్తే కనుక 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద ఒక సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఇక్కడ శిష్యుడు అనగా అనుసరించేవాడు, ఫాలోవర్ అంటాం కదండి. మొట్టమొదటిగా మనం బిలీవర్స్, విశ్వాసులము. ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామం పేరిట బాప్తిసం పొందిన మనము ఆయనను ప్రేమించేవారముగా, ఆయన అనుసరించేవారంగా ఉన్నాము. మనము ఉండటం మాత్రమే కాకుండా మనం ఎలాగైతే మరి యెహోషువ మెస్సీయను అనుసరిస్తున్నామో, ఆయన పోలు నడుచుకుంటున్నామో, ఇంకా అనేక మందిని ఆయన శిష్యులుగా, అంటే మనకులాగా మార్చాలి, మనవలే మార్చాలని ఈ యొక్క వాక్యం ఉద్దేశం ఎంత స్పష్టంగా ఉందో చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. శిష్యులుగా మార్చాలి. మనం ఆయన శిష్యులమే, ఆయన అనుసరిస్తున్నాం, ఆయన పోలు నడుచుకుంటున్నాం. ఇంకా అనేక మందిని, మొత్తం ఇంకా సమస్త జనులను, ఆ దేశం ఈ దేశం అని లేదు, ఆ జాతి ఈ జాతి అని లేదు, ఆ భాష ఈ భాష అనే తేడా అనేది ఏమీ లేదు. సమస్త జనులను ఆయన శిష్యులను చేయాలి. ఎందుకంటే ఒక్కరు కూడా తప్పిపోకూడదు, ఒక్కరు కూడా నశించిపోకూడదు, ఒక్కరు కూడా ఆ పాపంలో ఉండిపోకూడదు. అందరూ కూడా నిజ రక్షకుని అంగీకరించి నీతి, న్యాయ, యథార్థతలు కలిగి జీవించాలనే ఒక చక్కని భావము ఈ వాక్యంలో మనకి కనబడుతుంది. ఇంకా అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23 వచనం అంటారు కదా, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. పౌలను నేను ఆ పరిచర్యకు పరిచారకుడినైతిని. మనము కూడా ఆయన గురించి తెలుసుకున్న మనము, ఆయన వాక్కు తెలుసుకున్న మనము, ఆయన ఎలాగ ఆరాధించాలో తెలుసుకున్న మనము, ఆయనను అనుసరిస్తున్న మనము కూడా ఏమవ్వాలండి? పరిచారకులం అవ్వాలి. పౌలు గారు అంటున్నారు చక్కగా, పౌలను నేను ఆ సువార్తకు పరిచారకునైతిని. సువార్త, మంచి వార్త, రక్షకుని గురించి తెలిసిన వార్త, పాపం నుండి విడిపింపబడే వార్త, ఆ సువార్తకు మనము కూడా పరిచారకులుగా మారిపోయి అనేక మందిని ఆయన శిష్యులుగా మార్చాలని తండ్రిని దేవుడి రోజు ఈ వాక్ ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయన్ని అనుసరిస్తున్న మనము, దేవుని యొక్క జీవము గల మాటలను తెలుసుకున్న మనము, ఆ మాటల ద్వారా ఇంకా అనేక మందిని ఆ జీవములోనికి నడిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు యొక్క పరిశుద్ధ లేఖనమును మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవము గల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా 11 మంది శిష్యులతో మీరు చెప్పిన మాట, మీరు సమస్త జనులకు సువార్తను ప్రకటించుడి. నేను పౌలు గారు అన్నారు కదా, ఆ సువార్తకు నేను పరిచారకునైతిని. నేను నీ శక్తి తెలుసుకున్న మేము, నీ జీవము గల మాటలను ఎరుగున్న మేము కూడా ఆ యొక్క భారమును కలిగి అనేక మందికి నీ యొక్క సువార్త మాటలను, ఈ యొక్క జీవములోనికి వెలుగులో నడిపించబడి మాటలను తెలియజేస్తూ నీ శిష్యులుగా మార్చి కృపను, ఆ యొక్క భారమును, శక్తిని, బలం దయచేయమని విన్న వాక్యం ద్వారా మా యొక్క హృదయములను పరిశుద్ధపరిచి బలపరిచి నడిపించమని నజరేయుడైన యెహోషువ మెస్సీయ నామములో ప్రార్థనకి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోం. అందరికీ వందనాలు.